ప్రజెంట్ అల్లు అర్జున్ గారైతే మాత్రం 'అట్లీ' సినిమాతో అయితే బిజీగా ఉన్నారు. అండ్ ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే గదా! అండ్ ఈ సినిమాను రిపీట్ అండ్ ఈ సినిమాలో 'దీపికా పదుకొణె' గూడా ఉన్నారు. అండ్ రీసెంట్‌గా ఆమెకు సంబంధించిన గూడా ఒక చిన్న మేకింగ్ టీజర్‌ని గూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ సినిమా పైన హైప్ గూడా భారీగా పెరిగిందనమాట. బట్ ఇప్పుడు 'అట్లీ' సినిమా తర్వాత ఎవరితో వర్క్ చేయబోతున్నారనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ డిఫరెంట్ పేర్లయితే వినిపించాయి. రీసెంట్‌గా 'సందీప్ రెడ్డి వంగ' గారితో ఒక మూవీ చేయబోతున్నారని కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. ఆ తర్వాత ఆల్రెడీ 'త్రివిక్రమ్' గారితో ఒక మూవీ చేయబోతున్నారని కూడా మాట్లాడుకున్నారు. బట్ 'త్రివిక్రమ్' గారి మూవీ ఇప్పుడు 'ఎన్టీఆర్' గారి చేతులకైతే వచ్చేసింది కదా! మలయాళం డైరెక్టర్ అయిన బాసిల్ జోసెఫ్‌తో అయితే మాత్రం ఒక సినిమా అయితే చేయబోతున్నారంట. అండ్ ఆయన ఆల్రెడీ మంచి డైరెక్టర్ కమ్ యాక్టర్ కూడా. ఆయన సినిమాలు మన తెలుగులో కూడా చాలామంది చూస్తారు. ఓటీటీలో అయితే మాత్రం ఆయన సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయని చెప్పాలి. అంటే రీసెంట్‌గా వచ్చిన చాలా సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఆయన డైరెక్టర్‌గా వర్క్ చేసిన సినిమా మాత్రం 'మిన్నల్ మురళి' సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ అది కోవిడ్ టైంలో రావడం వల్ల ఓటీటీలో మాత్రమే రిలీజ్ అయింది. అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో కూడా మంచి హిట్ అయిందనమాట. ఆ తర్వాత కూడా ఆ సినిమాని థియేటర్‌లో రిలీజ్ చేయాలని చెప్పి కూడా కొంతమంది అయితే అడిగారు. బట్ ఆ సినిమాకి సంబంధించిన థియేటర్ వర్షన్ కూడా బయటికి రాలేదు. బట్ ఆ సినిమాకి సీక్వెల్ కూడా ఉండబోతుందని కూడా డిస్కషన్ అయితే నడిచిందనమాట. అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ గారితో రాబోతున్న సినిమా ఏ జోనర్లో ఉండబోతుంది అంటే ఒక 'మిన్నల్ మురళి' టైప్ అంటే సూపర్ హీరో జోనర్లో ఉండబోతుందా, లేదంటే ఏదైనా ఒక డ్రామా టైప్ అంటే మలయాళం సినిమాలు డ్రామాలు ఉంటాయి కదా, ఆ టైప్ ఉండబోతుందా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అయితే నడిచిందనమాట. సో ఎప్పుడైతే ఆయన పేరు వినగానే అందరూ ఏమనుకున్నారంటే 'శక్తిమాన్' సినిమా ఉంది కదా, ఆ టైప్ ఆఫ్ కథతో రాబోతుంది, లేదంటే 'శక్తిమాన్' కథనే రీమేడ్ చేయబోతున్నారు అల్లు అర్జున్ గారితో అని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ అయితే బాగా నడుస్తూనే ఉంది. అండ్ ఈ 'శక్తిమాన్' సంబంధించిన సబ్జెక్ట్ని అయితే మాత్రం అప్పట్లో రణ్వీర్ సింగ్తో కూడా తీయాలని కూడా మాట్లాడుకుంటూనే ఉన్నారు. బట్ ఆయనతో కూడా తీయలేదు. అండ్ సోనీ పిక్చర్స్ వాళ్ళు కూడా ఏంటంటే ఈ సినిమా సంబంధించి చిన్న లోగోని కూడా రిలీజ్ చేశారు. అంటే 'శక్తిమాన్' క్యారెక్టర్తో ఒక సినిమా తీయబోతున్నాం అని చెప్పి సోనీ సంబంధించిన వాళ్ళు కూడా చిన్న టీజర్ అయితే రిలీజ్ చేశారు. బట్ అది అంతటితోనే ఆగిపోయింది. దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే మళ్ళీ రాలేదు. అండ్ ఎప్పటికప్పుడు 'శక్తిమాన్' సంబంధించి ఏదో ఒక న్యూస్ అయితే బయటకు వస్తూనే ఉంది. అండ్ ఎప్పుడైతే వీళ్ళిద్దరు కాంబినేషన్ సెట్ అయిందో వెంటనే ఆ సినిమా సంబంధించిన న్యూస్ అయితే మాత్రం సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుందన్నమాట. మరి ఇది ఎంతవరకు నిజమా ఏంటి అనేది మాత్రం అఫీషియల్గా వాళ్ళు కన్ఫర్మ్ చేసిన దాకా మనకైతే తెలీదు. బట్ ఒకవేళ అల్లు అర్జున్ గారు ఆ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చూడాలి మరి ఇలాంటి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్ కానీ మన చిన్నప్పటి జ్ఞాపకాలైన 'శక్తిమాన్' క్యారెక్టర్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కూడా అలవాటు చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరైతే ఏమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.